నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో చనా ఆలు కుర్మా చేస్తున్నాను. చనా ఆలు కుర్మా. అవునండి, నల్ల శనగలు యూజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, దేంట్లోకైనా కూడా మనకి కాంబినేషన్ బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఓకే, మరి చనా ఆలు కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. చనా ఆలు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. చనా ఆలు కుర్మా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. శనగలు ఆలు మంచి కాంబినేషన్ కదా. అవునండి, ఇక్కడ నల్ల శనగలు తీసుకుంటున్నాను నేను. సో ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మోస్ట్లీ శనగల కూర అంటే ఎక్కువ అందరు కాబూలి శనగలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అవునండి, కానీ అప్పుడప్పుడు పాపం ఈ శనగలు కూడా వాడాలి. సో వీటిని ఎక్కువగా ఏంటంటే గోంగూరలో వేసి కానీ లేదా పులిహోరలో సో అలానే వాడుతూ ఉంటారు. పూజల టైంలోనే ఈ శనగలు అందరికి గుర్తొస్తాయి. పుట్టప్పుడేమో ఎక్కువ కాబూలి శనగలే. సో కొద్దిగా ఆయిల్ అండి. సో దీని అంటే మనం ఒక పూట ముందుగా కొంచెం ప్లాన్ చేసుకోవాలి. అంటే శనగలు మనకు చాలా గట్టిగా ఉంటాయి కదా. సో నానబెట్టేసి ఉడికించేసుకుంటే మనకు ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ డిష్ ఏంటంటే మనకి రెండిట్లో కూడా చాలా బాగుంటుంది, రైస్లో కానీ లేదా చపాతీలో కానీ. ఓకే. అంటే శనగలు ఉన్నాయి, ఆలు ఉంది కదా, సో ఇది రెండిట్లో కూడా బాగా పనిచేస్తుంది. సో బేసిక్ గా మనకి అంటే రోటీ ఐటమ్స్ అనగానే ఫస్ట్ ఏదైనా కూడా బంగాళదుంపతో ఒక వెరైటీ ఈజీగా అయిపోతుంది అని, అంటే చాలా మటుకి కాంబినేషన్ కూడా అదే చేస్తూ ఉంటారు. పూరి కానీ రోటీ కానీ ఆ బేస్ లో ఏదన్నా ముందుగా గుర్తొచ్చేది బంగాళదుంప. సో దాంట్లో మనం ఎప్పుడైనా ఇట్లా కొంచెం శనగలు, రాజ్మా, బఠానీ ఇట్లాంటివన్నీ మార్చుకుంటూ చేసుకోవచ్చు. ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత కుర్మా కాబట్టి మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాం. సో ఇదేం పేస్ట్? కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. సో కొంచెం వేయించుకొని పేస్ట్ చేసాం. అలాగే గసగసాలు. సో దీంట్లో కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా రావాలనుకుంటే వేరుశనగల పలుకులు కూడా మనం కొంచెం పేస్ట్లా చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో ఈ మసాలా అనేది బాగా వేయించుకుంటే మనకి ఏదైనా కుర్మా కానీ మసాలా కర్రీస్ కి కానీ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వల్లనే మంచిగా దాంట్లో ఉన్న ఆ టేస్ట్ బయటకు వస్తుంది. కొన్ని సార్లు అంటే ఇక్కడ తిన్నప్పుడు అల్లం వెల్లుల్లి కాస్త పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వేగినట్టుగా ఉండేస్తే కొంచెం పచ్చి పచ్చిగా తెలుస్తూ ఉంటుంది, అసలు తినలేమండి ఎక్కువగా. అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఆ కర్రీ అనగానే అలాగే ఉంటుంది, వద్దు అని వేసుకుంటూ ఉంటారు చాలా మంది. సరిపడా ఉప్పు అండ్ ఉల్లిపాయ పేస్ట్ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు కూడా కొంచెం బాగా వేయించుకుంటేనే బాగుంటుంది. చాలా మంది అలా వేసి అలా తిప్పేస్తారు. కారం, కొద్దిగా పసుపు. సో బెస్ట్ ఏంటంటే అలాంటివన్నీ మనం తీసుకున్నప్పుడు కొంచెం ఉడికించుకొని కానీ లేదా కొంచెం వేయించుకొని కానీ ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ చేసేసుకుంటే ఇక్కడ తక్కువ టైంలో అయిపోతుంది. కర్రీ ప్రాసెస్ లో తక్కువ అయిపోతుంది, కమ్మగా కూడా వస్తుంది. సో ఇది మసాలా కొంచెం మనకి మగ్గాలండి. ఓకే. సో ఎలాగో అవి రెండు ఉడికించినవే కాబట్టి మనకి ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది. ఓకే అండి, మరి ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా బత్తాయి, నారింజ ఇలాంటి ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని టీ పొడిలో కనుక కలుపుకుని టీ చేసుకుని తాగినట్లయితే టీ మంచి సువాసన భరితంగా ఉంటుంది, మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో దీంట్లో ఇప్పుడు శనగలు, ఓకే, అలాగే ఉడికించిన బంగాళదుంప ముక్కలు. సో కుర్మా అనుకున్నాం కాబట్టి పెరగండి. సో కొంచెం పుల్లగా ఉండాలండి కుర్మాకి. ఎప్పుడు తీసుకున్నా పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే ఆ కుర్మా టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? మంచి మసాలా స్మెల్ బాగా వస్తుంది కదా, చక్కగా వేగి
సో పెరుగు కూడా యాడ్ చేసాం కదా, సో మంచి టేస్ట్ ఇస్తుంది అది. కొన్ని డిష్లకి కంపల్సరీగా పెరుగు వాడాల్సిందే. అవును, ఆ టెక్స్చర్ అది కూడా మనకి అంటే కుర్మా అనగానే కంపల్సరీ కొంచెం పెరుగు ఇది కొంచెం రవ్వలాగా అలా ఇది వస్తుంది కదా, అది ఉంటేనే ఆ కుర్మా అనే ఫీల్ వస్తుంది. ఓకే, సో ఇది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొద్దిగా కొత్తిమీర, సో కుర్మాలో కావస్తే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఫ్లేవర్ కూడా బాగుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఎస్పెషల్గా కుర్మాకి. కుర్మా చనా ఆలు కుర్మా రెడీ అండి. ఓకే అండి, మరి కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చనా ఆలు కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చనా ఆలు కుర్మా రెడీ. ఓకే అండి, మరి కుర్మా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. ఓకే అండి, రెండు కలిపేసి తింటా ఉంటే అవును చాలా మంచి టేస్టీగా ఉంది. అండ్ గ్రేవీ బాగుంది, ఆ కొబ్బరి గసగసాలు కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తూ పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, బాగుంది. డిఫరెంట్ గా కొంచెం ఆ ఆలు ఇంకా చనా రెండు కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా బ్లెండ్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఇంకా అది మంచి కాంబినేషన్. సో పులావ్ కానీ లేదా చపాతీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. యా, హ్యాపీగా. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి కుర్మా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా బత్తాయి, నారింజ ఇలాంటి ఫ్రూట్స్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని టీ పొడిలో కనుక కలుపుకుని టీ చేసుకుని తాగినట్లయితే టీ మంచి సువాసన భరితంగా ఉంటుంది, మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరి క్యారెట్ అలాగే తినలేని వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు ఒక 2 గ్లాసుల చొప్పున క్యారెట్ జ్యూస్ కనుక తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలున్నాయి. ముఖ్యంగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, కళ్ళ చుట్టూ మడతలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, కంటి చూపు కూడా బాగుంటుంది. శీతాకాలంలో అయితే అంటే చలికాలంలో అయితే పెదవులు బాగా పొడిబారిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి, పెదవుల్లో పగుళ్ళు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి ఎప్పుడూ కూడా పెదవులు పొడిబారిపోయినట్లు అవుతూ ఉంటాయి, ఎండిపోయినట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 2-3 చుక్కల గ్లిజరిన్ని కనుక మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పెదవులు పొడిబారిపోవడం అనే సమస్య తగ్గుతుంది, పెదవులు మృదువుగా ఉంటాయి. బంగాళాదుంప కూర టేస్టీగా ఉంటుంది, ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, చేసుకోవడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎడాపెడా బంగాళాదుంప వండేస్తూ ఉంటారు. కానీ ఈ బంగాళాదుంప వండేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, మీ కూర మరింత టేస్టీగా ఉంటుంది. అది ఎలా అంటారా, ఒక ఉల్లిపాయ కూడా వేసి బంగాళాదుంపని కనుక ఉడికించుకున్నట్లయితే, కూర వండుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు ఎంతసేపటికి ఆ బొబ్బట్లు విరిగిపోతూ ఉన్నాయనుకోండి, మైదా పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే బొబ్బట్లు విరిగిపోకుండా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆ ఉల్లిపాయ ఘాటుకి మన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలా రాకుండా ఉండాలి అంటే
ఉల్లిపాయ కట్ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో ఉంచుకుని దాని తర్వాత తీసి ఉల్లిపాయ కట్ చేసుకున్నట్లయితే కళ్ళ వెంట నీరు వచ్చే ప్రాబ్లమే ఉండదు.